మంగళగిరి నియోజకవర్గం ఎర్రపాలెం గ్రామంలో దారుణం జరిగింది. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ వికటించి గాజుల పావని అనే మహిళ మృతి చెందారు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేస్తూ తెనాలికి చెందిన వైద్యుడు నిర్లక్ష్యం వహించాడు. ఆపరేషన్ సమయంలో చిన్న ప్రేగుకు ఇటు యూరినరీ బ్లాడర్కు గాయమైనట్టుగా తెలుస్తోంది. దీంతో మహిళ శరీరం ఒక రోజు వ్యవధిలోనే ఆమె ఆరోగ్యం మొత్తం కూడా విషమించింది. వెంటనే ఆమెను గుంటూరు ప్రభుత్వ హాస్పిటల్కి తరలించగా లాభం లేకుండా పోయింది. హాస్పిటల్లో చికిత్స పొందుతూనే మృతి చెందింది ఆ మహిళ. డాక్టర్ ఎలవర్తి రాంబాబుపై డాక్టర్ ఎలవర్తి రాంబాబుపై నిర్లక్ష్యంతో పావని కుటుంబానికి డాక్టర్ రాంబాబుపై కేసు నమోదు చేయాలి. నిర్లక్ష్యం వహించిన డాక్టర్ రాంబాబుపై డాక్టర్ ఎలవర్తి రాంబాబుపై డాక్టర్ ఎలవర్తి రాంబాబుపై ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాయిశంకర్ అందిస్తారు. సాయిశంకర్, చెప్పండి. ప్రజెంట్ చూస్తే ఇటు హాస్పిటల్లో వైద్యుడి నిర్లక్ష్యం వల్లే ఆ మహిళ ప్రాణం పోయినట్టుగా తెలుస్తోంది. అటు వైద్యులు ఎలా స్పందిస్తున్నారు? హాస్పిటల్ కి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సత్తాజ్ మంగళగిరి నియోజకవర్గం ఎర్రపాలెం గ్రామానికి చెందినటువంటి పావని, గాజుల పావని అనేటటువంటి మహిళకి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేశారు. అయితే అది సరైనటువంటి విధానంలో చేయక ఆమె మృతి చెందింది అనే విధంగా కూడా ప్రస్తుతం కుటుంబ సభ్యులు అయితే ఆందోళన చేపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. తెనాలిలో ఈ ఆపరేషన్ చేయించినట్టు కూడా వాళ్ళు చెప్తున్నారు. తెనాలిలో ఈ ఆపరేషన్ చేసినటువంటి వైద్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పూర్తిగా నిర్లక్ష్యం వహించారు. చిన్న ప్రేగుకి యూరినరీ బ్లాడర్ ఏదైతే ఉంటుందో అది అక్కడ కరెక్ట్ గా చేయాల్సినటువంటి వైద్యం కాకుండా 2.5 సెంటీమీటర్స్ గాయం చేసి నిర్లక్ష్యంగా ఉండటం వల్లే మహిళ చనిపోయింది అనే విధంగా కూడా బంధువులు అయితే ఉదయం నుంచి కూడా ఆందోళన చేపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. తమకు కంపల్సరీగా న్యాయం చేయాలనే విధంగా కూడా వాళ్ళు కోరుతున్నారు. అయితే దీనిపైన ఆసుపత్రి వర్గాలు మాత్రం ఇప్పటి వరకు స్పందించినటువంటి పరిస్థితి అయితే లేదు. కాకపోతే అసలు నిజంగానే ఆపరేషన్ వల్ల ఫెయిల్యూర్ అయ్యి ఆమె చనిపోయిందా లేకపోతే ఏదైనా కారణం ఉందా అనే కోణంలో కూడా ప్రస్తుతం అయితే పోలీసులు కూడా ఈమెకు సంబంధించి విచారణ అయితే చేపడుతున్నారు. ప్రస్తుతం పావనికి సంబంధించినటువంటి మృతదేహం అయితే గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించి తరలించడం జరిగింది. అయితే ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా వాళ్ళైతే చివరి ప్రయత్నం చేసినట్లు కూడా చెప్తున్నారు. కానీ అక్కడ ముందుగానే సీరియస్ అయిపోయి ప్రమాదం కంపల్సరీగా చనిపోతుందన్న సమయంలోనే తెనాలి నుంచి గుంటూరుకి తీసుకొని వచ్చినట్లు కూడా చెప్తున్నారు. కానీ గుంటూరులో వైద్య పరీక్షలు నిర్వహించినప్పటికీ ఆమె చికిత్స అందించినప్పటికీ కూడా చనిపోవడం జరిగింది అనే విధంగా క్లియర్ గా నిర్ధారణ అవుతుంది. అయితే ఇప్పుడు పోస్ట్ మార్టం లో వచ్చేటటువంటి రిపోర్ట్ ఏదైతే ఉంటుందో దాని ఆధారంగానే ముందుకు వెళ్లేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. కానీ కుటుంబ సభ్యులు మాత్రం క్లియర్ గా చెప్తున్నారు, తమకు న్యాయం జరిగిన తర్వాతే మేము అంత్యక్రియలు నిర్వహిస్తాం. హాస్పిటల్ పైన డాక్టర్ ఎవరైతే ఉన్నారో అతని పైన కంపల్సరీగా చర్యలు తీసుకోవాలనే విధంగా మాత్రం వాళ్ళు కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. చూడాలి, ఈ మధ్య కాలంలో వైద్యుల యొక్క నిర్లక్ష్యం అనేది కొంత అనేక సందర్భాల్లో కూడా బయటకు వస్తున్నటువంటి పరిస్థితులనే కొంతమంది ఆందోళన చేపడుతున్నారు. కొంతమందికి తెలియక నిజంగానే తమ ఒక దీని వల్లే చనిపోయింది అనుకుంటూ కూడా వాళ్ళైతే ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. మరి ఈ కేసుకు సంబంధించినటువంటి అంశంలో హాస్పిటల్ యాజమాన్యం ఏ విధంగా ముందుకు వెళ్తుంది అనేది చూడాలి. మరి డాక్టర్ పైన కేసు నమోదు చేసేటటువంటి అవకాశాలు ఉంటాయనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే శంకర్, హాస్పిటల్ కు సంబంధించి వాళ్ళకి ప్రూఫ్స్ అన్ని ఉన్నాయా? అంటే వాళ్ళకి పర్మిషన్స్ ఉన్నాయా? అసలు ఎప్పటి నుండి హాస్పిటల్ నడుపుతున్నారు? ఇదే ఫస్ట్ టైం ఇటువంటి కేసు రావటం, దానికి సంబంధించి అక్కడ స్థానికులు ఏమైనా మాట్లాడుతున్నారా? అయితే ప్రధానంగా ప్రస్తుతం హాస్పిటల్కి సంబంధించినటువంటి విచారణ అయితే జరుగుతుంది. హాస్పిటల్కి సంబంధించి డాక్టర్ కూడా సీనియర్ గైనకాలజిస్ట్ అనే చెప్తున్నారు. ఆయన అనేక ఈ కుటుంబ నియంత్రణకి సంబంధించినటువంటి ఆపరేషన్లు కూడా ఆయన సక్సెస్ఫుల్ గానే చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయనే విధంగా కూడా మనకు తెలుస్తుంది. కాకపోతే మరి ఈ ఆపరేషన్ కి సంబంధించినటువంటి అంశాల్లో ఎందుకు నిర్లక్ష్యం వహించడం జరిగింది, చేయాల్సినటువంటి ఏదైతే హోల్ ఏదైతే ఉంటుందో దానికంటే ఎక్కువ పరిణామాల్లో ఎందుకు చేయాల్సినటువంటి పరిస్థితులు వచ్చాయనే దానిపైన కూడా విచారణ అయితే జరగాలి పరిస్థితి అయితే కనిపిస్తుంది. డాక్టర్ నిర్లక్ష్యం ఉందా లేదా అనేది ప్రస్తుతం పోస్ట్ మార్టం రిపోర్ట్ జరిగితే మాత్రమే తెలిసేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాకపోతే కుటుంబ సభ్యులు మాత్రం క్లియర్ గా చెప్తున్నారు, ఆ రోజు వైద్యం ఏదైతే ఆపరేషన్ జరిగిన తర్వాత పరిస్థితులన్నీ కూడా
తీవ్రతరంగా మారాయి. కావాలని చెప్పే యలమంచిలి రాంబాబు ఎవరైతే ఈ ఆపరేషన్ చేస్తున్నటువంటి డాక్టర్ అనేటువంటి నిర్లక్ష్యాన్ని వహించారనే విధంగా చెప్తున్నారు. మరి సో ప్రస్తుతానికైతే హాస్పిటల్ కి సంబంధించినటువంటి అంశం పైన మాత్రం స్థానికులు మాత్రం ఇలాంటి సంఘటనలు గతంలో జరిగినటువంటి పరిస్థితులు లేవనే విధంగా వాళ్ళు చెప్తున్నారు. డాక్టర్ కి సంబంధించి మరి నిర్లక్ష్యం ఉందా, లేకపోతే డాక్టర్ కి యాజమాన్యం ఏమన్నా సూచనలు చేయడం జరిగిందా, ఇదంతా కూడా విచారణ అయితే జరగాల్సినటువంటి అవకాశం కనిపిస్తుంది. సప్తాజ్ సార్, ఫైనలీ అక్కడ పోలీసులు ఏమంటున్నారు ఈ కేసుకు సంబంధించి? ప్రస్తుతం అయితే పోలీసులు ఈ కేసుకు సంబంధించి కేసు నమోదు చేశామనే విధంగా చెప్తున్నారు. మరి ప్రస్తుతానికైతే ఆ మృతదేహం ఏదైతే ఉందో దానికి సంబంధించి పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత తాము కేసుకు సంబంధించి ముందుకు వెళ్తామంటున్నారు. ప్రస్తుతానికి కాకపోతే కుటుంబ సభ్యులు మాత్రం ముందు డాక్టర్ని అదుపులోకి తీసుకోవాలి, విచారణ చేపట్టాలనే విధంగా కుటుంబ సభ్యుల యొక్క డిమాండ్ ఏదైతే ఉందో దానిని మాత్రం పోలీసులు ప్రస్తుతం పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి లేదు. కుటుంబ సభ్యుల యొక్క ఆందోళన విరజింపజేయడానికే పోలీసులు అయితే ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. వాళ్ళైతే కేసు అయితే నమోదు చేసాం, కంపల్సరీగా విచారణ జరుగుతుంది, పోస్ట్ మార్టం రిపోర్ట్ ఆధారంగా కేసు ముందుకు వెళ్తుంది, మెడికల్ రిపోర్ట్ కూడా రావాలి, ఏ విధంగా జరిగింది ఏంటి అనేది తెలిస్తేనే మేము ఈ కేసుకు సంబంధించి ముందుకు వెళ్ళగలం అనే విధంగా చెప్తున్నారు. పోలీసులు కూడా ఈ హాస్పిటల్ కు సంబంధించినటువంటి యాజమాన్యంతో కూడా మాట్లాడినట్టు చెప్తున్నారు. డాక్టర్ల నిర్లక్ష్యం లేదు అనే విధంగా యాజమాన్యం అయితే పోలీసులకు చెప్పినట్లు కూడా పోలీసులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ కుటుంబ సభ్యుల యొక్క డిమాండ్ ఏదైతే ఉందో దానిని మరి ఏ విధంగా పరిష్కరిస్తారనేది కూడా చూడాల్సినటువంటి అంశం ఉంది. సత్తా రైట్, థ్యాంక్ యూ సాయి శంకర్. డాక్టర్ యలవర్తి రాంబాబుపై